హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో అనుభవాల్ని కూడా సంపాదించుకున్నాను నేను. అవన్నీ మీతో పంచుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసి ఇందులో మీకు ఏవేవైతే తెలుసో, మీకు ఏవైనా ఎదురైన అనుభవాలుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ యొక్క అభిప్రాయాలను నాకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో పనులు నేర్చుకున్నాను. జీవితంలో ఎంత అనుభవాన్ని అనుభవించి నేర్చుకున్నాను. అదేవిధంగా తినటానికి, బ్రతకడానికి ఇంకా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగే మీరు కూడా ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా మీకు అనుభవం ఉండే ఉంటుంది. ఒక బట్టలు కట్టుకునే విషయంలో కానీ, తినే తిండి విషయంలో కానీ, వర్కులు చేసే విషయంలో కానీ చాలా అనుభవాలుంటాయి. కాబట్టి మీరందరూ నాతో పాటు ఏకోభించి, నాతో పాటు అన్ని అనుభవాలను పంచుకొని, నాతో పాటు ఈ ఛానల్‌లో నాతో తోడై ఉంటారని నేను చాలా ఆశిస్తున్నాను. కాబట్టి మీ యొక్క అనుభవాల్ని, మీ యొక్క అభిరుచుల్ని నాకు తెలియజేస్తూ నాతో పాటు కలిసి ఉంటారని, అభిమానులే ముఖ్యమని, అభిమానులు ఇప్పుడు కొత్తగా ఉన్నారు. ఎలా అంటే సబ్‌స్క్రైబర్సే అభిమానులు. నిజంగానే. చెప్పాలంటే మనల్ని ఆహ్, తోడుగా ఉంటూ కనిపించరు. కానీ తోడుగా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని మనం చెప్పే విషయాల్ని వాళ్ళు కూడా చూసి ఆనందపడి, సంతోషించి లైకులు కొడుతుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి వీడు వీడు చెప్తున్నాడురా, వీడికి అన్నీ తెలుసురా, వీడికి చాలా విషయాలు తెలిసినవి మనతో పాటు షేర్ చేసుకుంటున్నాడని తెలుసుకొని, నాతో పాటు తోడుగా ఉండే ఫ్రెండ్స్ నాకు కావాలి. కాబట్టి అందరూ మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ముందు ముందు నేనేమేమైతే నేర్చుకున్నానో ప్రతి ఒక్కటి వీడియోలు పెడుతూనే ఉంటాను నేను. ఖచ్చితంగానే. మీరు వాటిని చూడాలి. మీకు నచ్చిన విషయాల్ని నాతో పాటు షేర్ చేసుకోవాలి. నాతో పాటు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని, ఎన్నో అనుభవాల్ని కూడా సంపాదించుకున్నాను నేను. అవన్నీ మీతో పంచుకోవాలనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూసి ఇందులో మీకు ఏవేవైతే తెలుసో, మీకు ఏవైనా ఎదురైన అనుభవాలుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ యొక్క అభిప్రాయాలను నాకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో పనులు నేర్చుకున్నాను. జీవితంలో ఎంత అనుభవాన్ని అనుభవించి నేర్చుకున్నాను. అదేవిధంగా